చెప్పినంత ప్రేమ. ఎపిసోడ్ 79 నెగటివ్ కామెంట్స్. విజయ్తో మాట్లాడుతూ ఉండగా పవిత్రకి కాల్ రావడంతో బాల్కనీలోకి వచ్చి మాట్లాడుతుంది. పవిత్రకి ఖుషీ నుండి కాల్ వచ్చింది. ఖుషీతో విజయ్ దగ్గర మాట్లాడలేక బయటికి వచ్చి మాట్లాడింది. కొద్దిసేపు మాట్లాడి మళ్లీ హాల్లోకి వెళ్ళింది. కాని అప్పటికే విజయ్ ఎక్కడికో వెళ్లడానికి రెడీగా ఉండడం గమనించి, మిస్టర్ విజయ్, నువ్వు బయటికి వెళ్తున్నావా అని అడుగుతుంది. హా, అవును, కంపెనీలో ఒక ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది అని విజయ్ బదులు ఇస్తాడు. విజయ్ వైట్ కలర్ షర్ట్ మీద డార్క్ బ్రౌన్ సూట్ వేసుకుని బ్లాక్ షూస్ తో రెడీ అయ్యాడు. అతని హెయిర్ ని సైడ్ కి దూసుకుని చాలా స్టైలిష్ గా ఉన్నాడు. ప్రతిసారిలాగా లేజీగా కాకుండా ఈరోజు చాలా హ్యాండ్సమ్ గా కనిపిస్తున్నాడు. పవిత్ర విజయ్ ను బయటికి తీసుకుని వెళ్లి కార్లో కూర్చోబెట్టి అతను వెళ్లే వరకు అక్కడే నిలబడి బాయ్ చెప్తూ చేయిని ఊపుతూ ఉంది. కార్ అపార్ట్మెంట్స్ ను దాటి దూరంగా వెళ్తుంటే విజయ్ విండో నుండి వెనక్కి తిరిగి పవిత్ర ఇంకా అక్కడే ఉండి చేయి ఊపడం చూస్తాడు. ఈ దృశ్యాన్ని చూస్తుంటే అతనికి భర్త ఆఫీస్కి వెళ్తుంటే భార్య సెండ్ ఆఫ్ ఇస్తున్నట్టుగా అనిపిస్తుంది. అతను వర్క్ కి వెళ్తుండగా పవిత్ర సెండ్ ఆఫ్ ఇవ్వడం విజయ్కి చాలా స్వీట్ గా అనిపించింది. అయినా ఎందుకో ఈ ఆలోచన విజయ్లో కంగారును పుట్టిస్తుంది. మధుశ్రీ ఫ్యూచర్లో ఎవరిని పెళ్లి చేసుకుంటుంది? తనను కలకాలం సంతోషంగా ఎవరు చూసుకుంటారు? తన బాయ్ ఫ్రెండ్ చేసుకుంటుందా, లేక వేరే ఎవరినైనా చేసుకుంటుందా? అతను నాలాగా మధుశ్రీని ప్రేమిస్తాడా? ఆమెను కష్టపడితే ఎలా అన్న ప్రశ్నలు విజయ్ని చుట్టుముట్టాయి. పవిత్ర విజయ్ వెళ్లిపోయాక తన రూంలోకి వెళ్లిపోతుంది. తన కడుపుకి తాకిన దెబ్బలను, గాయాలను చెక్ చేసుకుంటుంది. పవిత్రకి ఆ గాయాలను ముట్టుకునేంత ధైర్యం కూడా లేదు. అంత నొప్పిగా, మంటగా ఉన్నాయి. తనకు ఊపిరి తీసుకునేందుకు కూడా కొంచెం కష్టంగా ఉంది. దామిని కొంచెం కూడా కనికరం లేకుండా క్రూరంగా ప్రవర్తించినా పవిత్ర ఓర్చుకుంది. కాని పరిస్థితి ఇంత క్రిటికల్ గా మారుతుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. పవిత్ర తన తాతయ్య దగ్గర నుండి తెచ్చుకున్న ఒక ఆయింట్మెంట్ ను తీసి గాయాలకు అప్లై చేసుకుంటుంది. పవిత్ర ఆ రోజు మొత్తం బయటకు వెళ్లకుండా ఇంట్లోనే రెస్ట్ తీసుకుంటూ ఉంది. తనకి స్టూడియోలో ఏం జరుగుతుందో తెలియదు. ఆ రోజు గొడవ తర్వాత విక్రమ్ కుమార్ ఇద్దరు మిత్రులు సినిమాకి డైరెక్షన్ చేయడం ఆపేశాడు. కాబట్టి షూటింగ్ మధ్యలోనే అర్ధాంతరంగా ఆగిపోయింది. షూటింగ్ ఆగిపోతే వాళ్లకే నష్టం వస్తుందని రియలైజ్ అయ్యి వాళ్ల సొంత బెనిఫిట్స్ కోసం దామిని సామ్రాట్ ను విక్రమ్ కుమార్ కి సారీ చెప్పమని చెప్తుంది. తప్పు సామ్రాట్ వైపు ఉండేసరికి సామ్రాట్ వెళ్లి సారీ చెప్పి విక్రమ్ కుమార్ ను డైరెక్ట్ చేయమని అడిగేసరికి విక్రమ్ కూడా ఒప్పుకున్నాడు. కాని సినిమా షూటింగ్ కంటిన్యూ చేయాలంటే ఒక కండిషన్ ఉందని విక్రమ్ చెప్తాడు. అది ఏంటంటే అతను డైరెక్ట్ చేస్తుండగా ఇంకెవరూ వచ్చి అతని షూటింగ్ ను ఇంటరప్ట్ చేయకూడదని. సామ్రాట్ దానికి సరే అని చెప్తాడు. విక్రమ్ కుమార్ సినిమా కంటిన్యూ చేసే పనిలో బిజీ అయ్యాడు. అంతా మామూలుగా మారిపోయింది. కాని పవిత్ర మీద వచ్చిన రూమర్స్ మాత్రం గంటగంటకు పెరుగుతున్నాయే కాని తగ్గడం లేదు. ప్రతి ఒక్కరి నోట ఒకటే ప్రశ్న, కిరణ్ ఎత్తుకున్న ఆ అమ్మాయి ఎవరు? కిరణ్ కి ఉన్న ఫీమేల్ ఫ్యాన్స్ అందరూ అతని సోషల్ మీడియాను మెసేజెస్, పోస్ట్ తో నింపేశారు. వాళ్లంతా అతని రిలేషన్షిప్ స్టేటస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయమంటూ డిమాండ్ చేస్తున్నారు. కిరణ్ కి గర్ల్ ఫ్రెండ్ ఉందని వినగానే అతని ఫ్యాన్స్ అందరూ షాక్ అయిపోయారు. తమ ఐడల్ కి గర్ల్ ఫ్రెండ్ ఉందన్న విషయాన్ని ఫ్యాన్స్ యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు. ఇంకోవైపు ఇదంతా వాళ్ల ప్లాన్ ప్రకారం జరుగుతున్నందుకు దామిని చాలా ఎక్సైటెడ్ గా ఫీల్ అవుతుంది. ఈ సమస్యను ఇంకా పెద్దగా చేసి పవిత్ర ఇమేజ్ ను చెరిపేసే పనిలో ఉంది. కిరణ్ ఫ్యాన్స్ పవిత్రను వదిలిపెట్టరు. ఖచ్చితంగా తనను ఇన్సల్ట్ చేస్తారు. కిరణ్ గర్ల్ ఫ్రెండ్ గా ఉండడానికి యాక్సెప్ట్ చేయరని దామినికి ముందే తెలుసు. అలా జరిగేలా రాజుతో కలిసి స్కెచ్ వేసి మరీ ప్లాన్ చేస్తుంది. పవిత్ర చాలా రోజుల తరువాత ఆమె సోషల్ మీడియా అకౌంట్లోకి లాగిన్ అయ్యి పోస్ట్లనన్నింటినీ స్క్రోల్ చేసి చూస్తే చాలా వరకు తన గురించి, కిరణ్ గురించి పోస్టులు ఉండడం గమనిస్తుంది. ఆ రోజు టాప్ సర్చెస్ లో కూడా కిరణ్ రిలేషన్షిప్, యాక్టర్ కిరణ్ గర్ల్ ఫ్రెండ్, యాక్టర్ కిరణ్ గర్ల్ ఫ్రెండ్, కిరణ్ సీక్రెట్ అఫైర్ అని ఉండడం చూస్తుంది. అంతేకాదు
కిరణ్ అఫీషియల్ అకౌంట్ మొత్తం అతని ఫ్యాన్స్ కంప్లైంట్స్ తో కమెంట్స్ తో నిండిపోయి ఉంటాయి. పవిత్ర వాటిని చదవాలని నిర్ణయించుకుంటుంది. ఇదంతా ఫేక్ న్యూస్ అయి ఉంటుంది. నా కిరణ్ బేబీకి గర్ల్ ఫ్రెండ్స్ లేరు, కాబట్టి రూమర్స్ స్ప్రెడ్ చేయడం ఆపండి. కిరణ్ సార్ ఇలాంటి వ్యక్తి కాదు. ఒకవేళ నిజంగా ప్రేమలో పడితే ఖచ్చితంగా మనకు ముందే చెప్తాడు. కిరణ్ బేబీ, నువ్వు మమ్మల్ని వదిలేయొద్దు. ఇదంతా కావాలనే హీరో మూవీని ప్రమోట్ చేయడం కోసం చేశారు కావచ్చు. కమాన్ బేబీస్, ఇది నిజమైనా కాకపోయినా వి విల్ ఆల్వేస్ లవ్ ఆర్ కిరణ్. ఆ లేడీ ఎవరు? తనకు మన కిరణే దొరికాడా? పాపులారిటీ కోసం ఈ మధ్య అమ్మాయిలు దేనికైనా రెడీ అవుతున్నారు అంటూ చాలా మంది కిరణ్ ఫ్యాన్స్ వాళ్ల వ్యూస్ ను ఎక్స్ప్రెస్ చేస్తూ కామెంట్స్ పెడుతున్నారు. నెటిజన్స్ కి ఆ అమ్మాయి పవిత్ర అని తెలిసిపోయింది. తన ఇన్ఫర్మేషన్ ను, ఫోటోస్ ను, ట్విట్టర్ అకౌంట్ ను వాళ్లు తెలుసుకోవడం చూసి పవిత్ర షాక్ అవుతుంది. ఐఎమ్ మధు నెగటివ్ గా పాపులర్ సర్చ్ అయ్యింది. బ్రేకింగ్ న్యూస్, ఆ అమ్మాయి ఎవరో కాదు, మధుశ్రీ. కనీసం ఊరు పేరు కూడా లేని ఒక చిన్న యాక్టర్. కనీసం పేరును సంపాదించుకోలేని ఇడియట్ కి మన కిరణ్ కావాల్సి వచ్చాడా? హే యూ రబ్బిష్ యాక్టర్, మా కిరణ్ పేరుని చెడగొట్టాలని చూడకు, మేమూరుకోము. నీకు మా హ్యాండ్సమ్ బాయ్ పక్కన నిల్చునే హక్కు కూడా లేదు. మా కిరణ్ ఎక్కడా, నువ్వెక్కడా? ఆ ముఖం చూడు ఎలా ఉందో. నీకు మా కిరణ్ కావాల్సి వచ్చాడా? నాకు నీ మీద ఎలాంటి ద్వేషం లేదు, కాని నిన్ను చూస్తుంటే మాత్రం చంపాలన్నంత కోపమొస్తుంది. యూ అంటూ కిరణ్ ఫ్యాన్స్ పవిత్రను క్రిటిసైజ్ చేస్తూ కామెంట్స్ పెట్టారు. ఈ హేట్ కామెంట్స్ అన్నిటినీ చదువుతూ పవిత్ర పగలబడి నవ్వుకుంటుంది. తన అకౌంట్ ఎంత పాపులర్ అయ్యి హేట్తో నిండిపోతుందని పవిత్ర ఎక్స్పెక్ట్ చేయలేదు. కిరణ్ కారణంగా తన అన్పాపులర్ ట్విట్టర్ అకౌంట్ ఒక్కసారిగా చాలా మంది ఫాలోవర్స్తో కలకలలాడుతుంది. ఇలాంటి నెగటివ్ కామెంట్స్ వస్తూనే ఉన్నాయి, కానీ పవిత్ర మాత్రం వాటిని పట్టించుకోకుండా తన పని తాను చేసుకుంటుంది. ఎందుకంటే నిజం ఏదో ఒకరోజు బయటపడుతుందని పవిత్ర ఫీల్ అవుతుంది. ఒకవేళ పవిత్ర తనది తప్పేం లేదని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేసినా వాళ్ళు నమ్ముతారని లేదు. కాబట్టి నిజం బయటికి వచ్చే వరకు మౌనంగా ఉండడం బెటర్ అని ఫీల్ అయ్యి ఆగిపోతుంది. అయినా తనలాంటి చిన్న ఆర్టిస్టులను ఎవరు పట్టించుకుంటారు అని అనుకుంటుంది. ఈవినింగ్ అయ్యాక పవిత్ర వాళ్ళిద్దరి కోసం డిన్నర్ ప్రిపేర్ చేసింది. కాని విజయ్ ఇంకా రాలేదు. పవిత్ర డైనింగ్ టేబుల్ మీద డిషెస్ అన్నీ పెట్టి విజయ్ కోసం వెయిట్ చేస్తూ ఉంది. గోడ మీద ఉన్న గడియారం 7:30 అవుతుందని చూపిస్తుంది. అయినా విజయ్ రాకపోవడంతో అతనికి మెసేజ్ చేయడానికి ఫోన్ను తీసింది పవిత్ర. కాని ఫోన్లో ఛార్జింగ్ లేక స్విచ్ ఆఫ్ అయి ఉంటుంది. ఇక చేసేదేమీ లేక పవిత్ర సైలెంట్ గా విజయ్ కోసం ఎదురు చూస్తోంది. అదే సమయంలో డోర్ బయట ఏదో శబ్దం రావడం విని వచ్చింది విజయ్ అనుకుని పవిత్ర పరుగున వెళ్లి డోర్ తీస్తుంది. భర్త కోసం ఎదురు చూస్తున్న భార్యలా డోర్ శబ్దం వినగానే సంతోషంతో పరుగులు పెట్టింది. డోర్ ఓపెన్ అవగానే అతని ఇంట్లో ఒక అమ్మాయి ఉండడం చూసి విజయ్ ఆశ్చర్యపోతాడు. మధుశ్రీ అంటూ సర్ప్రైజ్ గా తన పేరు పలుకుతాడు విజయ్. నైట్ డ్రెస్ వేసుకుని జుట్టును పోనీటైల్ లాగా కట్టిపడేసి కంఫర్టబుల్ గా ఇల్లంతా తిరుగుతూ వెల్కమ్ విజయ్ అని చిరునవ్వుతో పవిత్ర బదులు ఇస్తుంది. చిరునవ్వుతో విజయ్ను లోపలికి ఆహ్వానించి అతని వీల్ చైర్ను పుష్ చేస్తూ లోపలికి తీసుకుని వెళ్తుంది. పవిత్ర అతని ఇంట్లో ఉంటుందని విజయ్ ఎక్స్పెక్ట్ చేయలేదు. ఒక టైరింగ్ డే తర్వాత ఇంటికి రాగానే ఒక అందమైన చిరునవ్వుతో పలకరించడం విజయ్కి చాలా నచ్చింది. అతని మనసుకి నచ్చిన అమ్మాయి తన కోసం ఎదురు చూస్తూ ఇంటికి రాగానే చిరునవ్వుతో వెల్కమ్ చెప్పేసరికి ఆ రోజు పడిన శ్రమనంతా విజయ్ ఇట్టే మర్చిపోయాడు. ఆ రోజు పొద్దున అతను వెళ్లేటప్పుడు పవిత్ర సెండ్ ఆఫ్ ఇచ్చింది. ఇప్పుడు వర్క్ నుండి రాగానే వెల్కమ్ చేసింది. ఇవి చిన్న చిన్న యాక్షన్స్ అయినా విజయ్కి పట్టలేనంత ఆనందాన్ని కలిగిస్తున్నాయి. కొద్దిసేపు వరకు వాళ్ళిద్దరూ భార్యాభర్తలన్నట్టుగా విజయ్కి అనిపిస్తుంది. పవిత్ర అతని కోసం డిన్నర్ ప్రిపేర్ చేయడమే కాకుండా అతను వచ్చే వరకు ఎదురు చూడ్డం విజయ్కి ఇంకా ఎక్కువ హ్యాపీనెస్ ని ఇచ్చింది. పవిత్రతో గడిపిన ప్రతి క్షణం అతనికి ఒక తియ్యటి అనుభవం. అతని బాధలను, కష్టాలను మర్చిపోయి చిన్న పిల్లాడిలా రేపటి గురించి ఆలోచనలు లేకుండా ఈ క్షణాన్ని ఎంజాయ్ చేయగలుగుతాడు. వాళ్ళిద్దరూ చేతులు కడుక్కొని కబుర్లు చెప్తూ తినడం మొదలుపెట్టారు. డిన్నర్ అయ్యాక పవిత్ర విజయ్ను
అపార్ట్మెంట్స్ ముందున్న ఖాళీ ప్లేస్కి తీసుకుని వెళ్ళింది. పవిత్ర, విజయ్ వీల్ చైర్ను ముందుకు పుష్ చేస్తూ అందమైన నైట్ లైట్స్ మధ్య కబుర్లు చెప్పుకుంటూ వాకింగ్ చేస్తారు. వాళ్ళిద్దరూ స్టూడియోలో జరుగుతున్న విషయాల గురించి మాట్లాడుకుంటున్నారు. సడన్ గా విజయ్కి ఏదో గుర్తుకు వచ్చి, మధుశ్రీ, నెటిజన్స్కి నీ ఐడెంటిటీ ఎక్స్పోజ్ అయింది కదా, నేను కామెంట్స్ అన్నీ చూశాను. కిరణ్ ఫ్యాన్స్ నీ మీద నెగటివ్గా రాస్తూ నిన్ను భయపెడుతున్నారు. వాటిని డీల్ చేయడంలో నీకు నా హెల్ప్ కావాలా అని దిగాలుగా అడుగుతాడు. ఇట్స్ ఓకే మిస్టర్ విజయ్, పర్లేదు. కానీ ప్లీజ్ ఈ మ్యాటర్లో నీ పవర్ యూజ్ చేయకు. ఈ ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలో ఇలాంటి రూమర్స్ కామన్ అని నాకు తెలుసు. మళ్ళీ నువ్వు ఎంటర్ అయితే ఈ విషయం ఇంకా పెద్దదిగా అవుతుంది. అయినా ఇలాంటి రూమర్స్, తప్పుడు ప్రచారాలు ఎదుగుతున్న ప్రతి యాక్టర్ మీద వస్తూనే ఉంటాయి. ఇంకా అన్నిటికన్నా ముఖ్యంగా నేను వీటిని పట్టించుకోవడం లేదు. అవి నన్ను బాధ పెట్టడం లేదు. ఎందుకంటే అసలు నిజమేంటో నాకు, కిరణ్కి తెలుసు కాబట్టి. మేమిద్దరం కేవలం ఫ్రెండ్స్మి మాత్రమే అంటూ ఈ మ్యాటర్లోకి ఎంటర్ అవ్వొద్దని విజయ్ను కన్విన్స్ చేస్తుంది. ఎలాగో ఇలాంటి రూమర్స్ వల్ల పవిత్ర పాపులారిటీ పెరుగుతుంది. ఇంకా పవిత్ర బాధ కూడా పడడం లేదని తెలుసుకున్నాక విజయ్ ఈ మ్యాటర్ను వదిలేస్తాడు. నిజానికి విజయ్ పవిత్రకి ఇమ్మీడియట్ గా హెల్ప్ చేయాలన్న ఆలోచనలో లేడు. పరిస్థితి ఎలా మారుతుందో చూసి దాని ప్రకారం ఏదైనా యాక్షన్ తీసుకోవాలని అనుకుంటాడు. పవిత్రకి కిరణ్ను అడ్డం పెట్టుకుని పాపులారిటీ పొందాలని లేదు. తనకు సొంతంగా పైకి రావాలని ఉంది. సడన్ గా పవిత్ర మనసుకి ఒక నెగటివ్ ఆలోచన తట్టడంతో కొంచెం కంగారు పడుతూ, మిస్టర్ విజయ్, నేనొక ఫేవర్ అడుగుతాను, నా కోసం చేసి పెడతారా ప్లీజ్ అని అడుగుతుంది.